సీతాదేవికి చిలుక ఎందుకు శాపం పెట్టింది? శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత పట్టాభిషిక్తుడై అయోధ్య నగరాన్ని పాలిస్తుండగా గర్భవతి అయిన సీతాదేవిని అడవులకు పంపిస్తాడు. అయితే సీతాదేవి గర్భవతిగా ఉండగా శ్రీరాముడు ఆ దేవిని అడవిలోకి విడవడానికి కారణం ఒక చిలుక శాపమే అని ఒక పురాణ కథ ద్వారా తెలియచున్నది. మరి ఆ కథ ఏంటి? చిలుక ఎందుకు సీతాదేవికి శాపం పెట్టిందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీతాదేవికి చిలుక శాపం ఇవ్వడం పద్మపురాణంలో ఉంది. ఇక పద్మపురాణంలోని ఈ కథ విషయానికి వస్తే, మిథిలా నగరంలోని అంతఃపుర ఉద్యానవనానికి ఒక సాయంత్రం సీత చెలికత్తెలతో విహారానికి వచ్చింది. అయితే ఒక చెట్టు మీద ఒక చిలుక జంట ముచ్చటలాడుకోవడం ఆమె చూస్తుంది. అప్పుడు అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విందామని వాటి దగ్గరకు వెళ్ళింది. అయితే అందులో మగ చిలుక ఇలా చెబుతుంది: ఈ దేశపు రాజుగారికి సీతాదేవి నాగటి చాలులో దొరికినది. ఆమెను శ్రీరాముడు ధనుర్భంగం చేసి పెళ్లి చేసుకుంటాడని చెప్పగా అది విన్న సీతాదేవి ఆ చిలుక జంటను పట్టి తెప్పించి, ఈ సంగతి మీకెలా తెలుసని అడిగింది. అప్పుడు అవి మాది వాల్మీకి ఆశ్రమం, ఆ మహర్షి రాస్తున్న రామాయణంలోనివే ఈ విషయాలు అన్నాయి. అప్పుడు ఆనందంతో నేనే సీతాదేవిని రండి అంతఃపురంలోకి వెళదామనగా, అప్పుడు చిలుకలు మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్లం, మీ అంతఃపుర పంజరాల్లో ఉండలేమని చెప్పగా, కనీసం నా వివాహం అయినంత వరకు మా అంతఃపురంలో ఉండండి అని సీతాదేవి ఆ చిలుక దంపతులను కోరింది. అప్పుడు అందులో మగ చిలుక, నా భార్య శూలాలు శ్రమకి ఓర్వలేదు, మమ్మల్ని దయతో విడిచిపెట్టండి అని చెప్పడంతో, అయితే ప్రసవం అయ్యేంత వరకు ఆడచిలుక నా వద్దే ఉంటుందని చెప్పి ఆ మగ చిలుకను విడిచిపెట్టింది. అప్పుడు ఆ దంపతులు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేం అని ఇద్దరిని వదిలిపెట్టమని ప్రార్థించాయి. కానీ సీతాదేవి ఆ ఆడచిలుకను వదిలిపెట్టలేదు. అప్పుడు భర్త దుఃఖమును భరించలేక ఆడచిలుక సీతమ్మకి, ఇంత కఠినరాలివై గర్భవతి అయిన నన్ను నా భర్త నుంచి విడదీశావు కాబట్టి నువ్వు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖిస్తావు అంటూ ప్రాణం విడిచింది. ఈ శాపమే గర్భవతి అయిన సీతను రాముడు అడవిలో విడవడానికి కారణమైందని పద్మ పురాణంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.